గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి ఆటోమేటిక్ చలన్ల గురించి చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి కదా. సరిగ్గా ఇదే టైంలో తెలంగాణ హైకోర్టు పోలీసులకు ఒక షాకింగ్ ఆర్డర్ ఇచ్చింది. అసలు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి, వాహనదారులకు దొరికిన ఊరట ఏంటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సికింద్రాబాద్కు చెందిన రాఘవేంద్రచారి అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న కొన్ని పద్ధతులపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కేవలం పెండింగ్ చలాన్లు వసూలు చేయడం కోసమే పోలీసులు వాహనాలను ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం అయితే జరిమానా వేయాలన్నా లేదా శిక్ష విధించాలన్నా అది కోర్టులకే అధికారం ఉంటుంది అని ఆయన వాదించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు మంగళవారం కీలక తీర్పు అయితే ఇచ్చారు. పౌరుల వద్ద పెండింగ్ చలాన్లు ఉన్నాయని, వారిని రోడ్ల మీద ఆపొద్దు అని, డబ్బులు కట్టమని అస్సలు బలవంతం చేయొద్దని పోలీసులను ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా పౌరులు తమకు తాముగా ఇష్టపడి కడితే ఓకే, కానీ పోలీసులు మాత్రం బలవంతం చేయకూడదని స్పష్టంగా చెప్పిండ్రు. అంతేకాదు, ఒకవేళ పెండింగ్ చలాన్ల విషయంలో పోలీసులు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది అని కోర్టు ఒక మాట గుర్తు చేసింది. సరైన న్యాయ ప్రక్రియ అంటే కోర్టు నోటీసులు పంపడం లాంటివి చేయాలి తప్ప రోడ్డు మీద ఆపి బండి తాళాలు లాక్కోవడం లేదా వేధించడం లాంటి పనులు చేయకూడదని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక ట్రాఫిక్ పోలీసులు వాడుతున్నటువంటి కొన్ని అనధికారిక మొబైల్ డివైస్ల గురించి కానీ, పాత జీవోల గురించి కూడా కోర్టులో చర్చ అయితే జరిగింది. పెండింగ్ చలాన్ల విషయంలో హైకోర్టు అయితే వాహనదారుల వైపు అయితే నిలబడింది అని చెప్పొచ్చు. పోలీసుల వేధింపులకు ఇక్కడ ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. మరి హైకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయంపై మీరేమనుకుంటున్నారు? రోడ్లపై పోలీసులు అర్ధాంతరంగా ఆపి వాహనాల తాళాలు లాక్కోవడం ఇకనైనా ఆగుతుందా, లేక ఇవి కేవలం ఆదేశాలకే పరిమితం అవుతాయా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.